థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎప్పుడు ఏ కంటెంట్ పెట్టినా కూడా ఆదరించడానికి నా అభిమానులు రెడీగా ఉంటారు. సమ్మరు, పిల్లలు జాగ్రత్త అండి. మీ అందరూ చాలా ముదిరిపోయి ఓఆర్ఎస్ తాగుతూనండి. అందరికీ అన్నీ చెప్తాను, నేను చేయను పనులండి. చాలామంది ఏంటి కోడిగుడ్డు ఈ కలర్ ఉందనుకుంటారు. ఇది నాటు కోడిగుడ్డు అంటే ప్యూర్ నాటు కోడిగుడ్డు. ఇప్పుడు ఈ వీడియో కింద మీరైతే ఎవరెవరైతే ఏ కామెంట్స్ పెడతారో ఆ కర్రీ అయితే నేను చేస్తాను. మన ఇండియాలో పుట్టింది మన ఎంతో గర్వకారణం అండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎంతెంత సమస్యలు ఉన్నా మనం మాత్రం హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాం, హ్యాపీగా తినగలుగుతున్నాం. నచ్చింది తినేయండి. రేపు అనేది ఒక రోజు మనది ఉందో లేదో కూడా తెలియని రోజుల్లో ఇప్పుడు. హాయ్, హలో, నమస్తే. షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, మరొకసారి సుస్వాగతం. సో ఏంటండి, లాస్ట్ వీక్ నేను చేసినటువంటి మునక్కాయ చికెన్ చాలామంది కూడా ఆదరించారు, చాలా మంచి కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎప్పుడు ఏ కంటెంట్ పెట్టినా కూడా ఆదరించడానికి నా అభిమానులు రెడీగా ఉంటారు. లవ్ యూ అండి. మీ సపోర్ట్ ఇలాగే కావాలి. అలాగే మీరు చెప్పారు కదా కామెంట్, ఎవరైతే ఏ కర్రీ అయితే ఎక్కువ పెడుతున్నారో ఆ కర్రీ చేసి చూపిస్తున్నాను. కోడిగుడ్డు, ఎండి చేప, టమాటా కర్రీ కావాలని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. సో అది ఒక 4-5 కామెంట్స్ అయితే ఉన్నాయి. అదే తీసుకొని ఈరోజు ఆ కర్రీ చేయబోతున్నాను. మెత్తాళ్ళు, కోడిగుడ్డు కర్రీ చేయబోతున్నాను. సో మరి ఎందుకంటే ఆలస్యం, మరి మన కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదామా? పదండి. సో చూసారా, నా చేతితో కర్రీ చేయకుండానే చాలామందికి నోరు ఊరిపోతుంది కదండి. మెత్తాళ్ళు, కోడిగుడ్డు, టమాటా కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏవేమో చూసుకుందామండి. మెత్తాళ్ళు నేను వేడి హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వేడి నీళ్ళు వేసుకుంటే అదంతా కూడా డస్ట్ పోతుంది, క్లీన్ అవుతుంది అనమాట. తర్వాత కోడిగుడ్లు ఒక 4 తీసుకున్నానండి. ఈ కోడిగుడ్లు ఏంటంటే నాటు కోడిగుడ్లు. చాలామంది ఏంటి కోడిగుడ్డు ఈ కలర్ ఉందనుకుంటారు. ఇది నాటు కోడిగుడ్డు అంటే ప్యూర్ నాటు కోడిగుడ్లు. ఇది బేసిక్గా నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట బెంగళూరులో. అందుకని తీసుకొచ్చారు. ఒక ట్రే కోడిగుడ్లు ఇచ్చారండి. మీరు ఇదే వేయాలని లేదండి, మీరు నార్మల్గా ఫారెన్ కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు. నేను నాటు కోడిగుడ్డు వేసానని చెప్పి నాటు కోడిగుడ్డే కాదు. తర్వాత కట్ చేస్తే టమాటాలు ఒక 4 తీసుకున్నాను. 2 పెద్ద ఆనియన్ 2 తీసుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. అలాగే లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ కోసము. తర్వాత మన చింతపండు కొద్దిగా, ఒక నిమ్మకాయలో పావు వంతు ఆ పులుపు కోసము చింతపండు వేశాను. తర్వాత అల్లం పేస్ట్ టేస్ట్ కోసం ఒక స్పూన్ వేస్తాను. అలాగే మనం ఇంట్లో చేసుకున్నటువంటి గరం మసాలా లైట్గా జల్లుతాను అనమాట. చూసారు కదా పదార్థాలన్నీ. ఇప్పుడు మెత్తాలు, కోడిగుడ్డు, టమాటా కర్రీ ఎలాగ చేయాలో ఆ ప్రాసెస్ మనం వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ ఎగ్స్ అండి బాయిల్ చేసుకోవాలి. నేను 4 ఎగ్స్ అనమాట. మనం వంటలో వెళ్ళే ముందు ఫస్ట్ అందరూ చెప్తున్నమాట, ముందుగా పొయ్యి వెలిగించి 4 కోడిగుడ్లు వాటర్లో వేసానండి. వాటర్లో వేసిన తర్వాత చాలామందికి కొంచెం తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తేనే మీకు ఆ పెంకు అనేది ఈజీగా వస్తుందన్నమాట. కాబట్టి నేను ఉప్పు వేసాను. ఒక్క 5 మినిట్స్లో బాయిల్ అయిపోద్ది. బాయిల్ అయిపోయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎగ్స్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే కుండ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ పోస్తాను. ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, వేడైంది, ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. సో ఆనియన్ వేసేసాం కదా, ఒక్క 2 నిమిషాలు కొంచెం దాన్ని మగ్గనిద్దాం. మూత పెట్టేసాం. ఓకేనా? బేసిక్గా కొండ మీద మూతలు ఉన్నాయండి, అవి బేసిక్గా సెట్ అవ్వలేదు. లేకపోతే నేను కొండ మీద మూతలు కూడా ఉండే, అందుకని ఇదిగో ఏదేదో చేస్తున్నాను అనమాట. ఏదైతే ఉంది. సో ఇప్పుడైతే ఉల్లిపాయ వేగుతుందండి. ఈ లోపల మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ నాటు కోడిగుడ్లు మనం తొక్క తీసుకుందాం. ఎప్పుడో మా ఇంట్లో తిన్న నాటు కోడిగుడ్లు, ప్యూర్ నాటు కోడిగుడ్లు ఈ రోజులు ఎక్కడ ఉన్నాయండి? బయట చాలామంది నాటు కోడిగుడ్డు అనేసి కొంచెం అందరూ కూడా కల్తీ చేస్తున్నారు. కాబట్టి మనం బయట ఏమీ ఇది చేయలేము. చూసారా, మనం ఉప్పు వేసి ఉడకపెట్టడం వల్ల ఎగ్ ఎక్కడ కూడా పెంకు డిస్టర్బ్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలామంది తెలుసులేండి, తెలియని వాళ్ళు చెప్తున్నా, మళ్ళీ తిట్టుకోమాకండి. సమ్మరు, పిల్లలు జాగ్రత్త అండి. జాగ్రత్తగా పిల్లలని చూసుకోండి. వాళ్ళకి మంచి లిక్విడ్ ఇస్తుండండి. పెద్దవాళ్ళు మజ్జిగ తాగుతూ ఉండండి.
కొంచెం కేర్గా ఉండండి. ఈ 2 నెలలు కూడా ఎక్కువ ఇప్పుడు ఎండలు చాలా ముదిరిపోయి, ఒక్క హైదరాబాద్ అనే కాదు ఎక్కడ కూడా సరే ఎండలు బాగా ముదిరిపోయినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని ఓఆర్ఎస్ ఉంటుంది కదా, ఓఆర్ఎస్ తాగుతూనండి. అందరికీ అన్నీ చెప్తాను, నేను చేయను పనులన్నీ. పోనండి, మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఇప్పుడు కామెంట్లో నాకు ఎండు చేప, కోడిగుడ్డు, టమాటా కర్రీ చేయమన్నారండి. ఇప్పుడు ఈ వీడియో కింద మీరైతే ఎవరెవరైతే ఏ కామెంట్స్ పెడతారో ఆ కర్రీ అయితే నేను చేస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఇష్టమే నా ఇష్టం కాబట్టి. ఇప్పుడైతే ఒకసారి ఉల్లిపాయ వేగేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన కరివేపాకు వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాం. అంటే బాగా అలా మగ్గుద్ది అనమాట. టమాటా వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇదిగోండి కళ్ళుప్పు వేసామనుకోండి మనం బాగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసాము. ఎగ్స్ కూడా మనం క్లీన్ చేసి మనం తొక్క తీసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగో ఖాళీ ఉన్నప్పుడల్లా ఇదిగో ఇంట్లోనే ఉంటాను, నాకు నచ్చిన ఏదో వండుకొని తింటూ, నాకు ఏదో వర్క్ చేసుకుంటూ, బట్ట ఉతుక్కుంటూ, ఇంకా పనులే ఉంటాయి మనకి. ఆ బయటికి వెళ్ళి తిరిగే పనులు ఏమి ఉండదు. ఇల్లు షూటింగ్లో మేకప్ వేసి ప్యాకప్ చెప్పాక డైరెక్ట్ ఇంటికి వస్తాను అనమాట. సో ఇలానే ఉంటాను అనమాట. నా జీవన విధానం ఇలానే ఉందన్నమాట. చాలామందికి తెలుసు. మళ్ళీ ఇంకోసారి నా వీడియో కింద మాత్రం మీకు ఏ కర్రీ కావాలో నాకు చెప్తే నెక్స్ట్ కర్రీ వచ్చి అదే చేయబోతున్నాను. లవ్ యూ. మీ కామెంట్స్ నేను చదువుతుంటాను, అలాగే మా టీం అందరూ కూడా చదువుతుంటారు, నాకు ప్రతిదీ కూడా చెప్తుంటారు. వీలైనప్పుడు కూడా ఒకసారి నేను యూట్యూబ్ లైవ్లో వద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. ఒకసారి ముందుగానే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖచ్చితంగా యూట్యూబ్ లైవ్లో వచ్చి ఎంతమందితో మాట్లాడగలను అంతమందితో నేను మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే నాకు మీరు ముఖ్యం కాబట్టి. ఉల్లిపాయ టమాటా మగ్గిందండి. పేస్ట్లా వచ్చిందనమాట. మనం కుండలో ఏది వేసినా కూడా సరే అండి, ఆ వేడికి మనకి అన్నీ కూడా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే పసుపు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఇదిగోండి మెత్తాళ్ళు వేసేస్తున్నాను. అలాగే ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఎక్కువ తిప్పకుండా ఊరికే పైన తిప్పి కొంచెం మగ్గిన తర్వాత మనం కారం వేసుకోవాలన్నమాట. సరే కదా. ఇప్పుడు మనం 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత నూనెలో అప్పుడు మనం కారం వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు అలాగే మనం మెత్తాళ్ళు కోడిగుడ్డు కూడా వేసాం కదండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనకి చికెను అనుకోండి, మటన్ అనుకోండి, ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. మనకి ఇవి కాబట్టి మనకి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అనమాట. సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేద్దాం. నేను కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేసా. అంటే కొద్దిగా కాబట్టి మనం 2 సరిపోతుంది. ఇలా మూత వేసిన తర్వాత మగ్గుతుంది కదండి. ఇదిగో మనం చింతపండు జస్ట్ ఒక చిన్న లెమన్లో దాంట్లో పావు అనమాట తీసుకొని మనం ఇలాగా జ్యూస్లా తీసుకొని అందులో పోసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ కూడా వద్దు, మనం టమాటా వేసాం కాబట్టి కొంచెం. బేసిక్గా ఇందులో మీరు వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చండి. వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు, ఏదైనా ఇంకా వేసుకోవచ్చు అండి. నేను ఓన్లీ టమాటా కర్రీకి మాత్రం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. జస్ట్ అందుకనే జస్ట్ కొంచెమే చింతపండు, ఎక్కువ లేదు. ఇందులో మనం ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేద్దాం. అంతే అండి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసేసి తింపేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిందనమాట. మొత్తం ఐటమ్స్ అయితే వేసేసామండి మెత్తాళ్ళు కోడిగుడ్డు కర్రీకి. ఇప్పుడైతే లాస్ట్ ప్రొసీజరు కొద్దిగా నేను మసాలా పొడి జల్లుతున్నాను. అందరు చెప్పినట్టుగా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు ఉంటే
అది బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. కుండ కాబట్టి ఆ వేడికే మనం 2 నిమిషాలు ఆపేస్తే అది దగ్గరకు అయిపోతుంది అనమాట. సో చూసారు కదండి, ఇలానే. ఎందుకండి మనం ఎంతో కష్టపడుతున్నాము, నచ్చింది కడుపుకు తినేయండి. ఈ రోజుల్లో అక్కడ యుద్ధాలు అవుతున్నాయి, రాకెట్లు దూసుకుపోతున్నాయి, చాలా మంది తిండి లేదు. మనం నిజంగా మన ఇండియాలో పుట్టింది మన ఎంతో గర్వకారణం అండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎంతెంతో సమస్యలు ఉన్నా మనం మాత్రం హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాం, హ్యాపీగా తినగలుగుతున్నాం. అందరూ అలాగనే ఉండండి. డెఫినెట్గా అన్ని దేశాలు కూడా బాగుండాలని కోరుకోవాలి. బట్ ఓకే, ఎనీవే నచ్చింది తినేయండి. రేపు అనేది ఒక రోజు మనది ఉందో లేదో కూడా తెలియని రోజుల్లో ఇప్పుడు. కాబట్టి హ్యాపీగా ఉండి అందరూ ఆరోగ్యంగా జీవించండి. మెత్తాల్లో కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇదిగో నేనైతే పొయ్యి ఆపేస్తున్నాను. ఒకసారి చూద్దామా? చూసారా, ఆడిపోతుంది. ఎక్సలెంట్ అండి. ఇది కానీ వేడి వేడి రైస్లో పెట్టుకొని తిన్నారంటే కనుక చాలా బాగా నచ్చుతుంది ఎండి చేపలు తినే వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, నేను కోడిగుడ్డు మామూలుగా ఉడకపెట్టి పెంకు తీసి అందులో వేసానండి. కొందరైతే ఆయిల్లో వేయించుతారండి, ఆయిల్లో వేయించాక కూడా కొందరు చేస్తారు. నేను కొంచెం ఇది లేక నేను కూడా బేసిక్గా నేను కూడా ఆయిల్లో వేపుతాను కాబట్టి ఇప్పుడు నార్మల్గానే చేశాను. మీకు కూడా ఆయిల్లో వేపి కోడిగుడ్డు వేసుకుంటే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో అదనమాట. సో నెక్స్ట్ సరికొత్త మరొక వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. షైనింగ్ శాంత్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.